ఎమన్యూస్ ఎల్బీ నగర్ దానాపురం ఎల్లమ్మ తల్లి గుడి నుంచి ఎల్బీ నగర్ మాల్ మైసమ్మ గుడి వరకు బోనాలు పలహారం బండి ఊరేగింపు అద్భుతంగా భక్తులు అంగరంగ వైభవంగా పోతరాజుల విన్యాసాలు విచిత్ర వేషాలు డప్పు చప్పుళ్లు బ్యాండ్ మేళాలతో భక్తులు భారీగా తరలివచ్చి ఘనంగా జరుపుకోవడం జరిగిందని కాలనీ వాసులు ఇంద్రపల్లి రమేష్ బైండ్ల తెలిపారు. ఈ సందర్భంగా బైండ్ల కులస్తులం అందరం కలిసి ప్రత్యేకంగా నల్లపోచమ్మ గుడిని శాతవాహన నగర్ కాలనీలో నిర్మించడం జరిగిందని తెలిపారు. నూతనంగా నిర్మించిన నల్లపోచమ్మ విగ్రహ ప్రతిష్ట అందరి సహాయ సహకారాలతో విజయవంతం చేస్తామని ప్రత్యేక పూజా కార్యక్రమాలు 15వ తేదీ నుంచి 16వ తేదీ వరకు జరుగుతాయని రమేష్ తెలిపారు.
నమస్కారం అండి. నమస్కారం సార్. బోనాల పండుగ చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు. మరి దానిపై మీ యొక్క ఉత్సవాన్ని ఏ రకంగా పంచుకున్నారో తెలియజేయగలరా? ఓకే, నా పేరు ఇంద్రపల్లి రమేష్ గారండి. నేను ఎల్బినగర్ దానాపురంలో ఉంటాను. అయితే మా దానాపురం నుంచి ఎల్బినగర్ వరకు బోనాల పండుగ అనేది నిర్వహిస్తాము. ప్రతి సంవత్సరం యథావిధిగా ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా జరుగుతూనే ఉంటుంది ప్రతి సంవత్సరం. అందులో భాగంగా మరుసటి రోజు మాత్రం పలారం బండి కానీ ఆ పలారం బండి వేషాధారణ పోతురాజుల విన్యాసాలతో పాటు ఆ పలారం బండి తీసుకెళ్ళి మా దగ్గర దానాపురంలో ఉన్న అమ్మవారి ఎల్లమ్మ తల్లి యొక్క టెంపుల్ కాడ నుంచి పట్టి మా దగ్గర ఎల్బినగర్ మెయిన్ రోడ్లో ఉన్న మాల్ మైసమ్మ టెంపుల్ దగ్గరికి నృత్యాలతో డప్పులతో బ్యాండ్లతో మంచి పోతురాజుల విన్యాసాలతో వస్తివాసులతో అందరం కలిసికట్టుగా వెళ్ళి అమ్మవారికి పలారం బండిలో ఉన్న ప్రసాదాన్ని ఆమెకు సమర్పించి అందరం కలిసికట్టుగా ఉండి సమర్పించిన తర్వాత అక్కడి నుంచి అందరము ఎవరంతలో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. మళ్ళీ అట్లా చేసుకుంటాం సార్. ప్రతి సంవత్సరం అనవాయిగా వస్తున్న పండుగ ఇది. మేము కలిసికట్టుగా మా గ్రామస్తులం కానీ గ్రామ పెద్దలం కానీ గ్రామ యూత్ కానీ అందరూ కలిసికట్టుగా చేసుకొని ఉండే పండుగ పలారం బండి పండుగ. ముందు అయితే మాత్రం బోనాల పండుగ అనేది ఒక రోజు ముందే ఉంటుంది. పలారం బండి అనేది మరుసటి రోజు ఉంటుంది సార్. ఇది మేము చేస్తూ ఉంటాం ఎవ్రీ ఇయర్. ఇప్పుడు బైండ్ల కులస్తులకు ప్రత్యేకంగా మీరు అంటే అందరూ కలిసి కట్టుగా ఒక పోచమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయబోతున్నారు కదా, అది ఏ రకంగా నిర్వహించబోతున్నారో వివరించగలరా? ఓకే సార్. ఇది అనేది ఏంటంటే మాది బైండ్ల కులంలో ఇంద్రపల్లి వంశం మాది. ఆ ఇంద్రపల్లి వంశంలో అందరం కలిసికట్టుగా ఉండి అందరి సహాయ సహకారాలు తీసుకొని ఈరోజు మా కాలనీవాసులు కానీ బస్తీవాసులు కానీ కొంతమంది వచ్చారు, అందులో కూడా ఉన్నారు చాలామంది. అందరు సహాయ సహకారాలు తీసుకొని పురాతన మన గుడి, చిన్న గుడి అది, తాతలు ముత్తాతలు నిర్మూలించిన మా నాన్నలు పెద్దనాన్నలు అందరు కలిసి నిర్మూలించిన గుడి. ఆ గుడిని దినాభివృద్ధిగా చిన్నగా ఈరోజు ఈ విధంగా అభివృద్ధి చేసి మంచిగా కట్టాము, చేశాము, మంచిగా తీర్చిదిద్దాము. అందరు కాలనీవాసులకు కూడా అందరు మంచిగా ఉందన్నారు. మా ఇంద్రపల్లి విషయంలో కూడా అందరు మంచిగా ఉందన్నారు. అందులో ఇప్పుడు దాని తర్వాత ఏంటంటే ఎక్కడ చేయబోతున్నారు మీరు, ఏ స్థలంలో ఎప్పుడు చేయబోతున్నారు అని ప్రతిష్టాపన? సరే, ఇది ఎల్బినగర్ దానాపురం గ్రామము. ఈ శాతవాహన నగర్ కాలనీ అండి. ఇది ఈ కాలనీలో ఉన్న ఈ ప్లేస్లో చిన్న గుడి ఉండి అది కట్టించి ఇప్పుడు ఆగస్టు 15న ఉదయం 9 గంటలకు పూజా కార్యక్రమం ప్రారంభమయ్యి అప్పటి నుంచి గణపతి హోమము, అది మన యజ్ఞాలు, హోమాలు, రాసులు, నీలాభిషేకాలు అవన్నీ అయ్యగారులు చేసుకుంటూ వచ్చి మరుసటి రోజు ఉదయము అంటే ఆగస్టు 16 ఉదయం 7:30 నుంచి 7:45 లోపు విగ్రహ ప్రతిష్ట, అమ్మవారి నల్లపోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట జరపడానికి నిర్ణయించాము. అందరూ కలిసికట్టుగా ఉన్నామండి. అది